ఒక త్రిశూలం దొరికింది. అది 10,000 సంవత్సరాల క్రిందటిది అని ఒక ఫేక్ న్యూస్ అందరూ షేర్ చేస్తున్నారు. ఈ త్రిశూలం 10,000 సంవత్సరాల క్రిందటిది కాదు అని నా దగ్గర ప్రూఫ్లున్నాయి. వీడియోని చివరిదాకా చూసి అందరికీ షేర్ చేయండి. 10,000 ఇయర్స్ బ్యాక్ అంటే అది రాతి యుగం. ఆ కాలంలో ఇనుమును కరిగించి ఇలా పర్ఫెక్ట్ షేప్ లో వెపన్ చేసే టెక్నాలజీనే లేదు. మెటల్ ని మనిషి వాడడం నేర్చుకున్నదే 6,000 ఇయర్స్ బ్యాక్. చాలా మంది కార్బన్ డేటింగ్ చేశారు అని ఫేక్ రూమర్స్ ని నమ్ముతున్నారు. కానీ ఒక మెటల్ ని కార్బన్ డేటింగ్ చేయడం అన్నది సైంటిఫికల్లీ ఇంపాసిబుల్. ఇకపోతే ఇది ఫిలిప్పీన్స్ దేశంలో దొరికింది. అక్కడ హిందూ ఆనవాళ్లు ఉన్నాయి. చోళరాజులు విజయ సామ్రాజ్య కాలంలో అంటే 500 నుండి 1500 సంవత్సరాల క్రితం మన సంస్కృతి అక్కడ వ్యాపించింది. మేబీ ఆ కాలంలో రాజులు ఈ త్రిశూలాన్ని చేయించి ఉంటారు. అంటే ఈ త్రిశూలం ఏజ్ ఎగ్జాక్ట్ గా 1000 to 1500 ఇయర్స్ ఉంటుంది. ఇక దీన్ని కనుగొన్న సయ్యద్ సమీర్ హుస్సేన్ ఒక వ్యాపారవేత్త మాత్రమే. ఈయన ఎటువంటి పురావస్తు శాస్త్రవేత్త కాదు. ఈయన సొంతగా ఒక అంచనా వేసుకొని ఈ త్రిశూలం 10,000 ఇయర్స్ బ్యాక్ ది అంటే ఇంటర్నెట్ లో దాన్ని గుడ్డిగా నమ్మేశారు. కానీ ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మాత్రం దీన్ని కనీసం పట్టించుకోలేదు. ఈ రోజుల్లో మన సనాతన ధర్మం పేరు మీద ఏ ఫేక్ ఫోటో పెట్టినా జనాలు నమ్మి గుడ్డిగా షేర్ చేస్తున్నారు. బట్ మన ఎమోషన్తో పాటు కొంచెం లాజిక్ కూడా ఇంపార్టెంట్.